నువ్వు ఇంత అడుగుతావు, వెర్రి ముఖం వేసుకొని నేను ఇంత దాచిపెట్టాను నీకు. మరి ఏది ప్రభా, తొందరగా ఈ ప్రభా, అదే తపన నీకు, కొద్దిగా ఆగంటాడు ఆయన. నీకు ఎప్పుడు ఇవ్వాలో దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక వయసు ఉంది. కోట్ల రూపాయల ఆస్తిపరుడైనా సరే కన్నబిడ్డ చిన్నవాడై ఉంటే, 10 ఏళ్ల లోపు వాడై ఉంటే, డాడీ నాకు ఫలానాది కావాలంటే తీసుకో బిడ్డ, 1 కోటి రూపాయలు తీసుకుని తెచ్చుకోపో అంటాడా? కోట్లకు పడగలు ఎత్తువాడైనా సరే 10 రూపాయలు ఇస్తాడు. నువ్వు కోటీశ్వరుడుగా తండ్రి 10 రూపాయలు ఇచ్చేవి ఏంటంటే, ఇప్పుడు వద్దులే నా కోట్లు, నువ్వు కోటి బ్యాలెన్స్ చేయగలిగే ఏజ్ నీకు రావాలి. అప్పుడు 1 కోటి ఏంటి, నా కోట్లన్నీ అసలు అన్నిటి తాళపు చెవులు నీకే ఇచ్చేస్తాను. మీ డాడీ మా డాడీ శ్రీమంతుడు, కాకపోతే ఇప్పుడు మనం పిల్లలం, అందుకే పైసలు ఎట్లా చెడిపోతామని. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంచెం పెద్దగా చెప్పండి. అట్లాగా మన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలన్నీ అలా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఆలోచించేవి, నువ్వు ఆశించేవి కూడా అంతే ఉంటాయి. కానీ దేవుడు నీ కొరకు దాచిపెట్టినవి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత గొప్పగా ఉంటాయి. అవి అందిన నాడు, ఆ స్థితికి నువ్వు వచ్చిన నాడు విభ్రాంతి నొంది అప్పుడు మయంపరుస్తావు నువ్వు దేవుణ్ణి గంభీరంగా. ఓకేనా? నెమ్మదిగా ఉండిగా 2వ పాయింట్కి వద్దాం. ఏంటి ప్రశ్న? ఏంటి? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవడు మరాడు? చూడండి, మనుషుల పక్షంగా మనుషులు ఉంటారు. మనుషుల బలం ఎంత, మనుషుల శక్తి సామర్థ్యాలు ఎంత, నాసికారంధ్రములలో జీవవాయువు కలిగిన వాళ్ళు. ఏ చిన్న సమస్య వచ్చినా అంతే శవమైపోతారు. ఈ విశ్వమంతటి నిర్మాణకుడు దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని ఇంకొకటి జయించగలిగిద్ది. ఇప్పుడు ఉదాహరణకి జంతువులన్నింటిలోనికి పెద్ద సైజు ఏది? ఏనుగు అనుకోండి. ఇక ఏనుగుని ఏది జయించలేదా? ఏనుగుని సింహం భయపెట్టిద్ది. సింహాన్ని భయపెట్టే మరికొన్ని ఉంటాయి, వాటిని భయపెట్టే మరికొన్ని ఉంటాయి. అట్లాగే మనుషుల్లో కూడా మనుషుల్ని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాగే ప్రతి దానికి జయించేది ఇంకొకటి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. కానీ ఎంతటి వాడున్నా ఎవ్వరూ జయించలేని ఒకే ఒక వ్యక్తి దేవుడు. గట్టిగా, ఆయన ఎవరు జయించలేరు. ఆయన ఎవరు జయించలేరు. అదేంది, యాకోబు జయించాడుగా, దేవునితో పోరాడి జయించితివి కనుక నీకు ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడుగా అంటారేమో. ఏంది ఆయన జయించింది? అది కన్నీటి ప్రార్థనతో, భక్తితో పెనవేసుకొని ఆ ప్రేమతో గెలిచాడు. ఢీకొట్టమను నిజంగా దేవుణ్ణి ఢీకొట్టం పోరాడాడు. తెల్లవార్దులు దేవునితో పెనుగులాడి ఆపడాన్ని చూశాడు, ముచ్చటపడి చూశాడు అసలు యాకోబు పట్టుతో. దాని వెనక ఒక ఆత్మీయ అర్థం ఉందిలే. మనకు పాఠం కోసం దేవుడు ఒక ఆలోచనలో ఉంటే యాకోబు ఆపోజిట్ ఆలోచనతో దేవునినే బలవంతం పెట్టి లోబరుచుకోవాలని చూశాడు. కొన్నిసార్లు మనం మన చిత్తం నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి లొంగదీయడానికి ట్రై చేసిన దానికి గుర్తు యాకోబు ఫైటింగ్. చూసి అతనిని ఎంతకి గెలవకుండుట చూచి తొడ గూటి మీద ఒక్కటే ఒక దెబ్బ కొట్టాడు. అంతే, గూడు వసిలింది. యాకోబు అప్పటికి రొమ్ము అనిచ్చిన యాకోబు ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, లొంగాడు. అప్పుడు ఆశీర్వదించి వెళ్ళాడు. కన్నీటితో దేవుణ్ణి ఆకర్షించాడు, భక్తితో పట్టుకున్నాడు, సాధించుకున్నాడు. అంతేగాని విడిగా దేవుని శక్తిని ఎదిరించి దేవునికి ఆపోజిట్లో నిలిచి ఎవడైనా మనుగడ సాగిస్తాడా? ఎందుకు? సృష్టి మొత్తం ఆయన చేతి పని, మనమంతా ఆయన సృష్టి, ఆయనేమో మన అందరి కర్త. సైతానుగాడు సైతం ఆయన సృష్టే, దయ్యాలు సైతం ఆయన సృష్టే. కొంతమంది అమ్మో చాలా శక్తివంతమైన
చేతబడి ప్రయోగం అంట, చాలా శక్తివంతమైన మాంత్రిక విద్య అంట. చాలా, ఎంత చాలా? దేవుడి కంటే చాలానా? అసలు ఆయన ఎక్కడ? ఏ చేతబడి, ఏ చిల్లంగి, ఏ బాణామతి, ఏ సైతాను, ఏ దయ్యం, ఏ దురాత్మ, ఏ ప్రేతాత్మ, ఏ ఆత్మ? ఆత్మ మొత్తం అయిపోద్ది. కైమా కీమా. సర్వశక్తుడాయన, సార్వభౌముడాయన, విశ్వ నిర్మాణకుడాయన, విశ్వ న్యాయాధిపతి ఆయన. మాట కూడా కను సన్నజాలు. జస్ట్ ఆయన కోపం వస్తేనే పర్వతాలు కదిలిపి గడగడలాడతాయంట. ఆయన కోపపడి గద్దించగాని లేదు. ప్రభు కోపిస్తే ఆ కోపానికి పర్వతాలు కదులుతాయండి గడగడ. అంత శక్తి గలవాడు నీకు తోడై ఉన్నాడు. అలాంటి వాడు నీ పక్షమున చేయి అడ్డబెట్టి నిలబడ్డాడు. రారా ఎవడొస్తాడో అని. ఇంకెక్కడ? ఆయన బలం తెలుసుకోవాలి. ఆయన ఎంత శక్తి గలవాడో, ఎంత పరాక్రమవంతుడో, ఎంత పౌరుషం కలిగిన వాడో, అసలు ఆయన స్థాయి ఏందో నీకు తెలిస్తే ఇదే మాట అంటావు. ఆయన నా పక్షమును ఉంటే అసలు నాకు విరోధి ఎవడో ఉంటాడా? వాడు నాకు విరోధంగా పడగెత్తినోడు ఉంటాడా? నామ రూపములో లేకుండా నశిస్తాడు. ఎందుకు? సృష్టికర్త నాకు తోడై ఉంది. ఎవరు నీకు తోడై ఉంది? ఎవరు? మరి ఏదేం చేస్తుంది నిన్ను? మనుషులు భయపెడుతున్నారు. ఎంతవరకు ఉంటారు వాళ్ళు? ఒక్క చూపు చూస్తే చాలు. ఇక మళ్ళా వాడికి నీ మీద తగా తీసుకోవడానికి ఇంక వాడు ఉండను కూడా కనపడ్డి. ఆయన చూస్తే ఎంతసేపు నా దేవుడు బలవంతుడు అనే సంగతి నీవు తెలుసుకొని ఉండాలి. బలవంతుడు అయి ఉండి కూడా ఎందుకు మౌనం దాలుస్తున్నాడు అంటే కారణం ఉంది. బలవంతుడు అయి కూడా మౌనం వహిస్తున్నాడంటే కారణం ఉందే. అందుకే అట్లా మౌనంగా ఉన్నాడు. నవ్వుకోవాలా నిన్నెవరైనా కదిలిస్తే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా. తేడా పడతావరా నువ్వు అని. ఎందుకు నవ్వెందుకు తెలుసా? నేను ఊరుకున్నా, నా పక్షాన ఉన్నాడు ఊరుకోడు. నీ జాయింట్లు కూసాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాల చిరునవ్వు. అనుకో, ఎన్ని అనుకుంటావు అనుకో. వినేవాడు వింటున్నాడు, నీ పెళ్ళి అయ్యిద్దని. ఆయన నీ పక్షమున ఉన్నాడు. ప్రభు నీ పక్షమున ఉన్నాడు. ఇక నీకు విరోధి ఎవడు? నీ ముందు నిలవగలిగేది ఎవరు? 50 మూరల ఎత్తైన ఉరికొయ్య చేసి దాని మీద వేలాడదీయాలనుకున్నాడు మొర్దెకైని హామాన్. కథ తిరగబడింది. వాడి చేతనే మొర్దెకైని ఊరేగింపజేసి, మొర్దెకై తన దాసుని నాశనం చేయాలని వాడు కుట్రబని ఉరికొయ్య చేపిస్తే దాని మీద వాడే వేలాడేటట్టు చేశాడు. తిప్పేస్తాడు, అంతే అయిద్ది. నీకు తగిలించాలని చూస్తే అది వాళ్ళ మెడకే తగిలిస్తాడు. చప్పట్లు కొట్టు దేవుని మయంపరుచుకో. నిన్ను పాడు చేయాలని చూస్తే వాడికే తగిలిద్ది అది. అట్లా ఎన్నో సంగతులు ఉన్నాయి లేఖనాల్లో. ఆయన నీ పక్షమున ఉన్నాడు, అది గుర్తించు.